ప్రార్థన చేసుకున్నాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు తండ్రి. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మాకు ప్రసాదించి, మేము ఆత్మీయంగా పడిపోకుండా మీ కృపా కాపుదల దయచేసి మరి యొక్క పునరుత్తన దినాన ఈ విధంగా మేమంతా కూడా ఆదివారపు సంఘ కొడుకులో కొడుకుని గొప్ప సంగతులు నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేస్తున్న దేవా, స్తోత్రాలు వందనాలు. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడని పేరు పేరున ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. సంఘంలో మేమంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి గొప్ప సంగతులు పరిశోధన చేస్తుండగా మందరికీ పరిశుద్ధ ఆత్మశాన్ని దయచేయండి తండ్రి. మాట్లాడే నాకు కూడా ఆత్మశాన్ని ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మశాన్ని దయచేయండి తండ్రి. మనుషులు సంతోషపెట్టే మాట నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపడు తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మేము హెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరి హృదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదివారపు సంఘ కొడుకులు కూడుకొని మరి యొక్క గొప్ప సంగతిని నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం మనిషికి యథార్థత తెచ్చే గౌరవం. మనిషికి యథార్థత తెచ్చే గౌరవం. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు అనగానే దేవుడు యథార్థవంతుడు, దేవుడు పవిత్రుడు, దేవుడు నిర్దోషి, దేవుడు నిష్కల్మషుడు. మనమంతా కూడా ఆయన గర్భాన పుట్టిన వారము కనుక మనము కూడా దేవుడు కలిగిన స్వభావము లక్షణాలు మనము కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనమంతా కూడా దేవునికి వారసులం. మన దేవునికి వారసులుగా ఉండాలి అంటే దేవునిలో ఉన్న ఆ లక్షణాలు, ఆ స్వభావము మనము కూడా కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటేనే మనం పరలోకం వెళుతాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఏ మంచి అయితే, ఏ దైవత్వం అయితే, ఏ పవిత్రత అయితే మనం కోల్పోయామో అది తిరిగి పొందుకోవడానికే సంఘానికి వస్తున్నాం. గతములో ఒకప్పుడు మనమంతా కూడా ఈ పవిత్రత, దైవత్వము, మంచితనము కోల్పోయాము గనుకనే వాటన్నిటినీ మరలా వాక్యం ద్వారా పొందుకున్నటకే సంఘముగా కూడుకుంటున్నాం, సంఘానికి వస్తున్నాం. సంఘానికి మనం వస్తున్నప్పుడు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ దేవుని యొక్క గుణగణాలు, ఆయనకు గొప్పతనం మనకు నేర్పిస్తూ మనము కూడా ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అనేది వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతున్నప్పుడు మనము మన బ్రతుకు మార్చుకొని
మన లక్షణాలు దేవుని లక్షణాలలాగా ఉన్నాయా లేదా, అలాంటి స్వభావం మనం కలిగి ఉన్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. అందుకే కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనంలో ఒక మంచి మాట కీర్తనకారుడు రాస్తున్నాడు. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము, కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనం. దేవుడు ఎవరట? యథార్థవంతుడు. మనమంతా ఎవరము? ఆ దేవుని గర్భాన పుట్టిన పిల్లలం. మనం వారసులముగా ఉండాలి అంటే, ఆ దేవుడున్న పరలోకం మనం వెళ్ళాలి అంటే, దేవుడున్న పరలోకం మనకి ఇయ్యాలంటే మనము కూడా యథార్థత కలిగి ఉండాలి. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు చొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. చూడండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి, మనం బాగా ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు, దేవుడు నిష్కల్మషుడు, దేవుడు పవిత్రుడు. మనకి ఆయన తండ్రి అయినప్పుడు, మనకు ఆయన మన కన్న తండ్రి అయినప్పుడు, ఆయన గర్భాన మనం పుట్టినప్పుడు అలాంటి గుణగణాలు, స్వభావం, లక్షణము మనము కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అదే కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో, అదే కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు దావీదు గారు, ఏమంటున్నారంటే యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు. గుడారము, దేవుని యొక్క గుడారము. నీ గుడారం అంటే దేవుని యొక్క గుడారం ఏంటి? దేవుని యొక్క గుడారం అనగా పరలోకం, దేవుడున్న లోకం. అయితే అతిథి అని మాట్లాడుతూ ఉన్నాడు. గెస్ట్, అతిథి అనగా గెస్ట్. చూడండి, మన కుటుంబంలో మనకంటే ఎక్కువ ప్రాముఖ్యత గెస్ట్కి ఇస్తాం, మనం అతిథికి ఇస్తాం. అయితే అదే ఇక్కడ దేవుడు అంటున్న మాట. దేవుడు ఏమంటున్నాడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు. అంటే దేవుని దగ్గర అతిథిగా ఉండడం అంటే మామూలు విషయమా? భూమి మీద ఒక ఎమ్మెల్యే, ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళితే సీటేసి కూర్చోబెట్టరు, అక్కడ నిలవడం అంటారు. ఎమ్మెల్యేని కలవడానికి వెళ్ళినా కానీ కూర్చోబెట్టారు. ఇక ముఖ్యమంత్రి కానీ అపాయింట్మెంట్ ఉన్నా కానీ నిలబడి మాట్లాడవలసినది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, దేవుడున్న గుడారము అంటే నీ గుడారములు అంటే పరలోకములో అతిథిగా ఉండదగిన వాడెవడు అంటే, దేవుడున్న పరలోకములో మనకు గౌరవమా? ఆలోచించండి, దేవుడున్న పరలోకములో మన అతిథిగా గౌరవిస్తాడా? అదే అంటున్నాడు. అంటే భూమి మీద ఉన్న సంఘము ఇక్కడ భూమి మీద ఉన్న గుడారం అయితే, ఈ గుడారంలో ఉన్న వారికి ఆ గుడారంలో స్థానం ఉంటుంది. అర్థముందా దేవుని బిడ్డలారా? ఈ సంఘం అనే గుడారంలో ఎవరైతే ఉన్నారో, ఈ గుడారంలో ఉన్న వాళ్ళే ఆ గుడారంలో అతిథిగా ఉండదగే అవకాశం దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. పరిశుద్ధ పర్వతం అన్నా కానీ దేవుడున్న పరలోకమే. ఆ పరలోకములో మనం నివసించాలన్నా, ఆ దేవుడున్న పరలోకములో మనం అతిథిగా దేవుడు గౌరవించాలంటే మనం ఏమి చెయ్యాలి అనేది కింద చెప్తున్నాడు 2వ వచనంలో. మనకు అలాంటి అర్హత మనము పొందుకోవాలంటే, ఆ దేవుడున్న పరలోకములు మనం గౌరవించబడాలి అంటే 2వ వచనంలో చెప్తున్నాడు, యథార్థమైన ప్రవక్తన కలిగి. చూడండి, యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎవరట?
యథార్థంగా ఉంటూ దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఉండాలంటే నిజమే చెప్పాలి, నిజం మాట్లాడాలి, యథార్థవంతులుగా ఉండాలి. అర్థముందా దేవుని బిడ్డలారా? దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు యథార్థవంతులుగా ఉండాలి. అలా ఉంటేనే పరలోకములో దేవుడున్న పరలోకములో మనల్ని గౌరవిస్తాడు అతిథిగా. ఆ నివాసం, ఆ పరలోకం వెళ్ళే అవకాశం మనకిస్తాడు. అందుకే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఆ దేవుడున్న పరలోకానికి వెళ్తాడు. అయితే మన దగ్గరకు వస్తే మన హృదయం ఎలాగంటుందంటే మనకు నువ్వు యథార్థవంతుడివి అని చెప్తా ఉంటుంది మన హృదయం. మన హృదయం ఏం చెప్తా ఉంటుంది? నువ్వు యథార్థవంతుడివే, నీకంటే యథార్థవంతుడు లేడే అని మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ హృదయము మోసం చేసే గుణం ఉన్నది. దీనికి హృదయము మోసకరమైన వ్యాధి కలిగి ఉన్నది. అందుకే మనల్ని ఎలా చూపిస్తుంది? మన మనసు, హృదయం అనేది యథార్థవంతులుగా చూపిస్తుంది. ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9 వచనాలు చూస్తే 9-10 ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. ఈ మోసకరమైన హృదయం అంటే మన హృదయము మనల్ని ఏమంటుందంటే నువ్వు యథార్థవంతుడివే, నువ్వు యథార్థంగా ఉన్నావని మనల్ని మోసం చేస్తుంది. ఎందుకంటే ఆ హృదయానికి రోగం వచ్చిందట. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. చూడండి దేవుని బిడ్డలారా, హృదయమట రోగముతో ఉన్నది, మోసం కలిగి ఉన్నది. కాబట్టి మనల్ని కూడా మోసం చేసి ఏమంటుంది హృదయం అంటే నువ్వు యథార్థవంతుడవే, నువ్వు యథార్థవంతురాలవని మాట్లాడుతూ ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించాలి. మనము దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు నిజమే పలకాలి, నిజమే చెప్పాలి. కానీ మనం ఎలాగుంటామంటే, మన లక్షణాలు ఎలాగుంటాయి అంటే నేనెందుకు అబద్ధం చెప్తానండి, నాకేమవసరం అని మాట్లాడతారు. అదే పెద్ద అబద్ధం. ఆ చెప్పడమే పెద్ద అబద్ధం. ఎందుకంటే యథార్థత అంటే తప్పు ఒప్పుకోవాలి. నువ్వు యథార్థవంతులుగా ఉండాలంటే నువ్వు తప్పు ఒప్పుకోవాలి తప్ప తప్పును కప్పుకోవద్దు. ఇంకా మనము వాదనలు పెట్టుకుని ఎదుటి వారిని ఒప్పించాలని ప్రయత్నం చేయకూడదు. అర్థముందు దేవుని బిడ్డలారా, అంటే అబద్ధాన్ని గట్టిగా పలికితే నిజమైపోతుంది అనుకోకూడదు. కొన్నిసార్లు మనం అబద్ధం చెప్పి మనం వాదన చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి సైలెన్స్గా ఉంటాడు. అలాగని నీ అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నట్టు కాదు. ఎందుకు పెండ మీద రాయడేమనుకుంటారు కొంతమంది. అంటే ఎందుకు ఈయనతో ఆర్గ్యుమెంట్ అని వదిలేస్తారండి. అలాగని అబద్ధం నిజమైపోదు. అందుకే మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే యథార్థత, రైచియస్నెస్, యథార్థత కలిగి ఉంటేనే, అంటే యథార్థవంతుడు నిజమే పలుకుతాడు, నిజమే చెప్పుతాడు, నిజమే మాట్లాడతాడు. అంటే మనసులో ఉన్నది నోటితో మాట్లాడేవాడే యథార్థవంతుడు. అర్థమున్న దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు, మనల్ని కూడా యథార్థవంతుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలా ఉంటేనే ఆ దేవుడు మనల్ని అతిథిగా గౌరవిస్తాడట పరలోకంలో. భూమి మీద కూడా మనం నిజము చెప్తే ఖచ్చితంగా మనల్ని గౌరవిస్తుంది లోకం కూడా. మనం నిజం చెప్పినప్పుడు, నిజం మాట్లాడినప్పుడు గౌరవిస్తుంది. మనమేమనుకుంటామంటే అమ్మో నిజము చెప్తే ఏమనుకుంటారో, నిజం చెప్తే ఏమని నిందిస్తారని భయపడుతూ ఉంటాం. వాస్తవానికి మనం నిజం చెప్పినప్పుడు గౌరవించబడతాం. దేవుడు కూడా యథార్థవంతుల్ని అతిథులుగా గౌరవిస్తాడట, ఆ పరలోకము రాణిస్తారట. అందుకే చదువు మరల కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 1-2 వచనాల్లో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు. ఇప్పుడు మనకు అర్థమైపోయింది,
దేవుడున్న పరలోకములో మా అతిథిగా మనం గౌరవించబడాలి అంటే మనము ఏం చేయాలి? నిజమే పలకాలి, నిజమే చెప్పాలి తప్ప అబద్ధాలు చెప్పకూడదు, అబద్ధాలు పలకకూడదు, అబద్ధం పలికి దాన్ని నిజంగా చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అర్థమవుందండి? అదే అందుకే నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నీతిని పలుకువాడే, నిజము పలుకువాడే. అంటే నిజం పలికేవాడు యథార్థవంతుడు దేవుని దృష్టిలో. అర్థముంది దేవుని బిడ్డలారా? అంటే మనము సంఘానికి వస్తున్నప్పుడు దేవుడు వాక్యమనే స్వరము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో మార్పు జరిగిపోతూ ఉండాలి. మనకు అర్థం కావాలి, మనం నిజమే మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు నిజం చెప్పాడు, ఆ నిజం మనము కూడా చెప్పాలని కోరుకుంటున్నాడు. మనల్ని వారసులుగా దేవుడు మరి ఊహించుకోవాలన్నా, వారసులుగా చేసుకోవాలన్నా దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తేనే మనము వారసులు అవుతామనేది మనం మర్చిపోదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే యథార్థవంతులు సంఘానికి వచ్చిన యథార్థవంతులట సంఘం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నా బిడ్డ ఏం మాట్లాడుతుంది, నా కొడుకు ఏం మాట్లాడుతుంది దేవుడు చూస్తారట, చెవియగ్గి వింటారట. అర్థమన్న దేవుడు బిడ్డలారా, నువ్వు సంఘం నుంచి బయటికి వెళ్ళగానే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నా గురించి గొప్పగా చెప్తున్నాడా నా కుమారుడు? నా గురించి గొప్పగా మాట్లాడుతున్నాడా? నా శక్తి సామర్థ్యాన్ని మాట్లాడుతున్నాడా? నన్ను ప్రకటించాలని మరి నా సేవ చేయాలని ఆశపడుతున్నాడా? దాని గురించి మరి మాట్లాడుతున్నాడా, లేదా లోక విషయాలే మాట్లాడుతున్నాడని దేవుడు చెవియొగ్గి వింటాడట. అందుకే మలాకి గ్రంథంలో చెప్తారు చూడండి, మలాకి గ్రంథంలో 3:16 మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని బిడ్డలారా, మలాకి గ్రంథం 3:16 అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా, అంటే దేవుని బిడ్డలుగా యథార్థవంతులుగా మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవలసింది ఆయన గురించి, దేవుని గురించి మాట్లాడుకోవాలి. మీరు ప్రశ్న వేసుకోండి, ఎన్నిసార్లు మీ కుటుంబాల్లో మీరు మీ కుటుంబ సభ్యులతో దేవుని గురించి మాట్లాడతారు? మీ కుటుంబంలో ఎన్నిసార్లు మీరు దేవుని గురించి డిస్కషన్ చేసుకుంటారు? ఎప్పుడు లోక విషయాలు, లోక అవసరాలు వీటి గురించే మాట్లాడుతున్నారా, లేదంటే దేవుని గురించి ఏమైనా మీ కుటుంబంలో మరి సంభాషణ జరుగుతున్నదా, మాట్లాడుకుంటున్నారా? మరి వాక్యాన్ని ముందు పెట్టుకుని ఏమైనా ఆలోచన చేస్తున్నారా అన్నది పరిశీలన చేసుకోండి. ఎందుకంటే దేవుడు అన్నీ వింటాడట, అదే చెప్తున్నాడు అక్కడ. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. మనం ఏది పడుతుంది మాట్లాడితే ఎవరు వినడం లేదనుకుంటున్నాం, కానీ ఆయన చెవియొగ్గి వింటున్నాడు, ఆయన రాసుకుంటున్నాడు, డైరీ గ్రంథం రాసుకుంటున్నాడు. అందుకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళినా, నువ్వు కుటుంబంలో ఉన్నా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీ నోటి నుంచి ఏ మాటలు వస్తున్నాయి, ఇవన్నీ దేవుడు వింటాడండి. ఎందుకంటే ఆ దేవుడున్న పరలోకములో మనల్ని అతిథిగా గౌరవించాలన్నా, ఆ దేవుడు నివాస స్థలములోకి మనం వెళ్ళాలన్నా దేవుడు చెప్తున్నాడు, మనం యథార్థవంతుడుగా నీతి ప్రవర్తన కలిగి నిజము పలుకువాడుగానే మనం ఉండాలి తప్ప అబద్ధం అనేది మన నోటి నుంచి రాకుండా జాగ్రత్త పడాలి దేవుని బిడ్డలారా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. ఆ ఉపమానం అది మన గురించే. వాస్తవానికి ఆ ఉపమానం ఎవరి గురించో తెలుసా అండి? మన గురించి. మనం ఎలాంటి వారమో, మన ఆలోచన ఎలాగుంటాయో ప్రభువారు ఉపమానములు చెప్తా ఉన్నారు. లూకా సువార్తలో 18వ అధ్యాయము 9 నుంచి 4 వరకు చదువుకుంటే
లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వరకు చదువుకుందాం దేవుని బిడ్డలారా. వాళ్ళు ఏమన్నట్ట, వాళ్ళు మేమే నీతిమంతులము, తామే నీతిమంతులు అనుకునే వాళ్ళు. ఎవరు వీళ్ళు? మనమే అండి, మనలోనే ఉంటారు అలాంటి వాళ్ళు. వాస్తవానికి అక్కడ పరిసయ్యులు సుంకరు గురించి ప్రభువారు చెప్పినా ఆ పరిసయ్యులు మనం అనుకున్నాం కొద్దిసేపు, ఆ పరిసయ్యులు మనం అనుకుందాము, ఆ సుంకరేమే బయట వాళ్ళు అనుకుందాము. ఇది మనసులో పెట్టుకొని చదువుదాము. తామే నీతిమంతులం అనుకుని, తమ్ము నమ్ముకొనంటే వాళ్ళ హృదయం మోసం చేస్తూ ఉన్నది. వాళ్ళ హృదయం ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ఏమని? నీతిమంతులము మేమే, మాలాంటి నీతిమంతులు లేదు, ఎవరు మంచి వాళ్ళు కాదు, మేమే మంచి వాళ్ళము, అందరూ చెడ్డ వాళ్ళని హృదయం మోసం చేస్తుంది వీళ్ళని. అందుకే ఏమంటున్నాను, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరిస్తున్న కొందరితో ఆయన ఉపమానము చెప్పాను. ఆ కొందరిలో కూడా మనము కూడా ఉన్నాము లేదో ఒకసారి చూసుకోండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. ఆ పరిసయ్యుడు లిస్టులో మనల్ని పెట్టుకుని ఆలోచిద్దాము. ఆ పరిసయ్యుడు ఏమంటున్నాడు? పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వల్లైనను ఈ సుంకర్లాగా కాకుండా అలా ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడంటే, ఈ పరిసయ్యుడు ఈ ప్రార్థనలో ఈ మాటలు వస్తున్నాయంటే, మనము కూడా సంఘానికి వచ్చినప్పుడు మేము దేవుని కోసం ఏదో చేస్తున్నాం, ఏదో ఇస్తున్నాం, ఎక్కడికో తిరుగుతున్నాం అనేది పక్కకు పెట్టాలి మనం. అలాంటి ఆలోచన మనకు రాకుండా మనలో ఏముండాలంటే తప్పు ఒప్పుకునే మంచి లక్షణం ఉండాలండి. అదే యథార్థవంతుడికి ఉండే లక్షణం. మేమెక్కడ తప్పు చేశామండి, ఏమని ఒప్పుకోమంటానన్నారు అనుకోండి, ఇక రాత్రి అంతా రామాయణం విని రాముడికి ఆమె ఏమవుతుందంటదట ఒక సామెత. అలాంటి పరిస్థితులు ఉండకూడదు. మేమేమి చేశామని ఒప్పుకోమంటారండి అన్నారు అనుకోండి, ఇక ఆ సామెత మన జీవితంలో కూడా అలాగే జరిగిపోతుంది. అందుకే ఈ ప్రార్థన చేస్తున్నాయన అన్న మాటలు మనం చూశాం కదా. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వైనమే ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. వారముకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడట. సంపాదన అంతలో 10 వంతు చెల్లిస్తున్నానని తనలో తను ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే ఇవన్నీ చేస్తున్నాయన పాపం చేయడం లేదా? ఆలోచించండి. ఇవన్నీ చేస్తున్నాడండి, ఇవన్నీ చేస్తున్నాయన పాపం చేయడం లేదా? ఆలోచించండి. అంటే దేవునికి ఇవన్నీ చేసి నేను చేశానని చెప్పవలసిన అవసరం లేదు. కింద పరిసయ్యుడు అంటే బయట ఉన్నవాడు, అంటే సంఘానికి వచ్చిన వాడిని ఇలాగ ప్రార్థన చేస్తుంటే బయట ఉన్నవాడు ఏమంటున్నాడు చూడండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కళ్ళెత్తుటకు ధైర్యం చాలక. ఆకాశం వైపు చూడాలంటే ధైర్యం ఎందుకండి? ఆలోచించండి. అంటే ఆయన ఏమనుకుంటున్నాడో, ఆకాశంలో దేవుడు ఉన్నాడు, ఆయనకు చూడడానికి కూడా నాకు అర్హత లేదని ఆయన అనుకుంటుంటే, మనం ఆకాశాన్ని చూసినప్పుడు మనకు ఆకాశం కనబడుతున్నది, పక్షులు కనబడుతున్నాయి, సూర్యుడు చంద్రుడు కనబడుతున్నాడు, నక్షత్రాలు కనబడుతున్నాయి. కానీ ఆయనకి ఏం కనబడుతుంది? దేవుడు అక్కడ ఉన్నాడు అని భయపడుతున్నాడు. ఆకాశమునకు కన్నులెత్తుటైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అంటే మనము ఏదో రీతిగా ఎక్కడో దగ్గర మన హృదయం మోసం చేస్తూ ఉంటుంది, పాపము చేస్తూనే ఉంటాం. కానీ హృదయం అంటది నువ్వు ఏ పాపం చేయలేదు, నువ్వు యథార్థవంతుడు అంటుంది. కానీ ఈ సుంకర్ని చూడండి,
బయట ఉన్నవాడేమో నేను పాపిని అంటున్నాడు, లోపలికి వచ్చిన వాడేమో నేను పరిశుద్ధునని ఫీల్ అయిపోతున్నాడు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన తప్పు ఒప్పుకునే స్వభావం మనలో ఉండాలి, నిజం చెప్పే స్వభావం మనలో ఉండాలి. అప్పుడే మనము దేవుని దృష్టిలో యథార్థవంతులుగా కనబడతాం. ఈయన అదే చేశాడు కదండి. ఈయన కూడా ఆయనలాగా అన్ని చేయొచ్చు, అక్కడ రాయబడలేదు. కానీ ఈయన ఒప్పుకుంటుంది ఏంటి? తప్పు ఒప్పుకుంటున్నాడు. అదే చెప్తున్నాడు చూడండి. దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇమీడియట్ గా ప్రభువారు చెప్పిన మాట చూడండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. అంటే నీతిమంతుడుగా యథార్థవంతుడుగా దేవుని దృష్టిలో ఎవరు కనబడుతున్నారు? అవన్నీ చేసి గొప్పలు చెప్పుకున్న వాళ్ళు కనబడుతున్నారా? పాపినని ఒప్పుకున్నవాడు కనబడుతున్నాడా? అంటే మనము నోరు తెరిచి హృదయపూర్వకంగా నేను పాపిని తండ్రి నన్ను క్షమించనగానే దేవుడు కరుణిస్తాడు, మనల్ని యథార్థవంతులుగా నీతిమంతులుగా భావిస్తాడు. తప్ప నేను దేవునికి ఏదో చేశాను, ఎక్కడికో తిరిగానని మనం గొప్పలు చెప్పుకుంటూ పోతే దాని వలన దేవుడు మనల్ని యథార్థవంతులుగా నీతిమంతులుగా భావించాడు. ఎందుకంటే అందుకే ప్రభువుని ఉపమానం చెప్పి ఇది మన గురించి చెప్పాను. ఇది ఈ ఉపమానం అలాంటి వారి గురించి చెప్పారు. అలాంటి లిస్టులో మనం ఉండకుండా చూసుకోవాలనేదే ప్రభువారి యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డలారా, అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదువుకుంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట చూడండి. మనము ఎలాగున్నామో ఎదుటి వాళ్ళని మనం ఏమనుకుంటున్నాం అక్కడ చెప్తున్నాడు. వాస్తవానికి ఎదుటి వారంతా కూడా పాపములో ఉన్నారు, మేము మాత్రమే నీతిమంతులుగా యథార్థవంతులు ఉన్నామని మనం భ్రమలో ఉంటున్నాం. అందుకే చెప్తున్నాడు అక్కడ, నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదుటి వాని కంటిలో నలుసు తీయాలనుకుంటున్నాం మనం. ప్రభువారు చెప్తున్నారండి. మనం ఎలాంటి వాళ్ళమంటే నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో, తర్వాత నలుసును తీసివేయచ్చు. నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదుటివాని కంటిలో నలుసు అంటే మనమే పెద్ద పాపము కలిగి వాక్య విరుద్ధంగా జీవిస్తూ ఎదుటివారిని మనము నిందిస్తూ వాళ్ళని పాపులుగా భావిస్తూ వాళ్ళలో తప్పు ఉంది మనమంతా ఒప్పనుకొని భ్రమను వెళ్ళిపోతున్న వారి గురించి ప్రభువారు చెప్తున్నారు. ముందుగా నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ కన్నుల్లో ఏమున్నది? దూలమున్నది. ముందు దూలం, ఎదుటి వాని కంట్లో నలసే ఉన్నది, కానీ నీ కంట్లో ఏమున్నది? దూలం ఉన్నది. ముందు దూలాన్ని తీసుకో అంటున్నాడు. నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయి నిమ్మని చెప్పనేలా? ఎలా చెప్తావు? ముందుగా నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో, తర్వాత నీ సహోదరునికి చెప్పగలవు. వేషధారి ఎవరట? ఇలాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? తామే నీతిమంతులు అనుకుంటూ, తామే యథార్థవంతులు అనుకుంటూ, ఇక వాళ్ళు ఏ పాపము చేయనట్టు యథార్థంగా బతుకుతున్నట్టు ఫీల్ అవుతూ ఊహించుకుంటూ ఎదుటివాని కంట్లో నలుసు తీయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, వాస్తవానికి అలా ప్రయత్నం చేస్తున్న వాళ్ళ కంటిలో ఏమున్నది? దూలమున్నది. అలాంటి వాని ప్రభువారు ఏమంటున్నారు? వేషధారి. మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. అంటే లోకములో కొంతమంది దగ్గరికి మనం వెళుతున్నప్పుడు, వాళ్ళ పాపములో బ్రతుకుతున్నప్పుడు, వాళ్ళు పాపములో ఉన్నారని నువ్వేదో ఫీల్ అయిపోవడం కాదు. ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో, మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి, మన 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 చూపు ఎలాగుందో చూసుకోమంటున్నాడు అక్కడ. అప్పుడే మనము పరిశుద్ధంగా యథార్థంగా బతికినప్పుడు మనమా తప్పు చేసుకుంటూ ఎదుటివని ఎలా సరిదిద్దగలమండి? ఎన్నోసార్లు మీకు చెప్పాను కదా, ఎన్నోసార్లు ఈ విషయం మీకు చెప్పాను. మద్యపాన నిషేధం గురించి పాఠం ఎవరు చెప్పాలండి?
మద్యపాన నిషేధం గురించి పాఠము చెప్పే టీచరు తాగుడు మానేసి చెప్పాలి, లేదా తాగుడు అలవాటు లేనివాడు చెప్పాలి. ఆయన తాక్కుంటూ మద్యపాన నిషేధం గురించి చెప్పితే అది పిల్లలకి ఎక్కుతుందా? ఆలోచించండి. కాబట్టి మనము ఆ తప్పు చేసుకుంటూ ఎదుటి వాళ్ళని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా ప్రభువారు అన్నమాట, వేషధారి, ముందు నీ కంటిలో ఏమున్నది? దూలమున్నది, అది తీసివేసుకో. అంటే మనము అదే తప్పు చేస్తున్నప్పుడు ఎదుటి వారిని తప్పు దిద్దే అధికారం మనకు లేదు. అర్థమన్న దేవుని బిడ్డలారా, మనం ఆ తప్పు చేయకుండా ఆ తప్పును దేవుని దగ్గర ఒప్పుకొని యథార్థంగా ఒప్పుకొని నిజము చెప్పుతున్నప్పుడే మనకి ఎదుటి వారిని ఆ తప్పు ఎత్తి చూపించి సరిదిద్దే అధికారం ఉంటుంది తప్ప మనము కూడా అదే చేసుకుంటూ ఎదుటి వారిని అలా చెప్పడానికి మనకు అర్హత లేదనేది మనకు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. దేవుని బిడ్డలారా, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోవాలంటే అర్థం ఏంటండి? కొంతమంది వాక్యాన్ని అపార్థం చేసుకొని ఈ వాక్యం అర్థము కాక బాప్సం తీసుకునే ముందు నువ్వు చేసిన పాపాలన్నీ చెప్పమని కొంతమంది. అర్థమవుతుందండి? అంటే బైబుల్ అలా లేదు కదా. పాపాన్ని ఒప్పుకోమన్నాడు దేవుడు తప్ప బహిరంగంగా చెప్పమని ఎక్కడ కూడా బైబిల్లో కనపడదు. ఇంకా కొంతమంది ముఖ్యంగా ఆలస్యంలో వాళ్ళ పాపాలన్నీ కూడా పోయాక ఫాదర్ చెవులు చెప్తూ ఉంటారు. వాస్తవానికి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు చేసిన పాపాలన్నీ ఆయనకు చెప్పినప్పుడు ఇక ఆయన బ్లాక్మెయిల్ చేయడా? ఆలోచించండి. ఆయనకి నీలో బలహీనత అర్థమైనప్పుడు ఖచ్చితంగా నేను బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది కదా. దేవుడు అలా చెప్పలేదండి. దేవుడు చెప్పిన ఉద్దేశం అది కాదు. ఒకరితో ఒకడు, సారీ బ్రదర్, తప్పైపోయింది, ఇంకోసారి నేను అలా చేయకుండా ఉంటాను అంటే ఒకని ఎలా ఒక నీ సహోదరుని ఎలా నువ్వు తప్పు చేసినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి సారీ బ్రదర్, ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటానంటే సరిపోతుంది. నువ్వు వెళ్ళి ఎవరో చెవులో చెప్పాలని దేవుడు చెప్పలేదు. అలా వినే అధికారం కూడా దేవుడు ఎవరికి ఇవ్వలేదు. దేవుని బిడ్డల, నీ తప్పు నువ్వు ఒప్పుకోవాలి దేవుని దగ్గర, నా తప్పు నేను ఒప్పుకోవాలి దేవుని దగ్గర. లేనా నీ సహోదరుని ఎడల సహోదరి మన ఎడల ఏదైనా తప్పు చేస్తే అలా అనకుండా ఉండాల్సింది, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. సారీ బ్రదర్, సారీ సిస్టర్ అనే విధంగా ఉండి అలా అని మనము తప్పు ఒప్పుకోవాలి తప్ప ఇక బహిరంగంగా కానీ చెవుల్లో చెప్పడము కానీ దేవుడు అలా చేయమని చెప్పలేదు. అదే చెప్తున్నాడు చూడండి. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికి కొనుకొకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన, బాగా వినాలి ఇక్కడ. నీతిమంతుడు అనగా యథార్థవంతుడు, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుగలము గలదై ఉండును. అంటే నీతిమంతుడు యథార్థవంతుడుగా నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే అది బలంగా ఉంటుందట. చూడండి దేవుని బిడ్డలారా, అందుకే ప్రార్థనలో ఏదైనా అడిగినప్పుడు ఎందుకు పనులు కావంటే ఎక్కడో తేడా ఉన్నది అక్కడ. మనము కొన్నిసార్లు దేవుణ్ణి అడిగినప్పుడు ఆ పనులు కావడం లేదు అంటే ఎక్కడో తేడా ఉన్నది తప్ప దేవునిలో ఎప్పుడు కూడా శక్తి లోపం ఉండదు. దేవుడు శక్తి సామర్థ్యం గల దేవుడు. కానీ మనము మనపూర్వకంగా అడిగినప్పుడు మనలో ఏముండాలి? యథార్థత ఉండాలి, తప్పును ఒప్పుకునే గుణం ఉండాలి, నిజం చెప్పే గుణం ఉండాలి మన దగ్గర. అందుకే దేవుని బిడ్డలారా, అందుకే మన హృదయం బాగుంటే దేవునికి దగ్గర అవుతాము, మన మాట బాగుంటే మనుషులకు దగ్గర అవుతాం.
లేదంటే అందరినీ పోగొట్టుకుంటాం, ఇంకెవ్వరు మన మాట వినరు, అందరూ మన తృణీకరిస్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వు యథార్థంగా బ్రతుకుతూ ఏదో ఒక రీతిన వాళ్ళకి దేవుని వాక్యం చెప్పి దేవుళ్ళకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి తప్ప వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అనుకుంటా పోతే ఇక ఎవ్వరు కూడా మన దగ్గరికి రాను, మనల్ని వాళ్ళ దగ్గరికి రానియరు దేవుని బిడ్డలారా. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ బాప్తిజ యోహాను గారు చూడండి ఎంత యథార్థవంతుడు చూడండి. ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం, ఇక్కడ బాప్తిజ యోహాను గారిని అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన స్పెషల్గా కనబడుతూ ఉన్నాడు. ఆనాడు ఉన్న జనాలకి ఎలా కనబడుతున్నాడు? ఒంటి రోమముల వస్త్రము ధరించుకుంటున్నాడు యోహాను గారు, తోలు తట్టి కట్టుకుంటున్నాడు, పుట్ట తేనెను మిడతలు తింటున్నాడు, అరణ్యంలో ఉంటున్నాడు. అయితే ఈయనని ఖచ్చితంగా ఈయన ప్రత్యేకంగా ఉంటున్నాడు కాబట్టి ఈయన మెస్సయ్య అయి ఉండొచ్చు అని వాళ్ళకి అనుమానం వచ్చింది. ఈయన మెస్సయ్య కాబట్టి ఈయన దూరంగా ఉంటున్నాడు, ప్రజల్లో ఉండడం లేదు, అరణ్యంలో ఉంటున్నాడు అని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఏమని? నీవివ్వడమని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. ఏమంటున్నాడు అక్కడ? అతడు ఎలుగను అనక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. ఆలోచించండి, ఆయన ఒకవేళ నేనే ఆ క్రీస్తును అన్న వాళ్ళు నమ్మేవాళ్ళు, నీవు క్రీస్తు అంటావు నేనే అన్న వాళ్ళు నమ్మేవాళ్ళు. కానీ తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు యోహాను గారి పరిస్థితి ఎలాగుండేదండి? యేసు ప్రభు వారు చేసిన అద్భుత కార్యాలు సూచక్రియలు ఆయన చేయగలడా? అలాంటివి చేయలేడు కదా. ఎంత అవమానంగా ఉండేది. కనుక యథార్థవంతులని యోహాను గారు ఏమంటున్నారంటే, నేను క్రీస్తుని కాను అదే చెప్తున్నాడు అక్కడ. క్రీస్తుని కానని ఒప్పుకునేను కాగా, మళ్ళా వాళ్ళు అడుగుతున్నారు, కాగా మరి నువ్వెవరవు? నీవు ఏలియామా అని అడగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్త అని అడగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు నీవెవరవు? మమ్మ పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వాలని గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొస్తున్నావని అతను అడిగాను. అప్పుడు చెప్తున్నాడు, ఏషియా గ్రంథములో ఏషియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ఎత్తిపట్టుకుని చెప్తున్నాడు. ఏమని చెప్పాడు ఏషియా ప్రవక్త? అక్కడ రాస్తున్నాడు, అందుకు అతడు ప్రవక్త అయిన ఏషియా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరళము చేయుడి అని అరణ్యమును ఎలుగెత్తి చెప్పు ఒక నీ శబ్దమును అని చెప్పెను. ఏషియా గ్రంథము 40వ అధ్యాయము 3 నుంచి 5 వరకు రాసి ఉంటుంది చూడండి ఆ యొక్క ప్రవచనము. ఏషియా గారి ద్వారా దేవుడు చెప్పిన ప్రవచనం. ఏషియా గ్రంథము 40వ అధ్యాయము 3 నుంచి 5 వరకు ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. ఈ ప్రవచనం ఎత్తి పట్టుకుని యథార్థవంతుడు గనుకనే, నీతిమంతుడు గనుకనే ఏం చెప్పాడు? ఆ క్రీస్తుని నేను కానని చెప్తున్నాడు. రోజుకొక ఈ మెస్సేలు యేసుక్రీస్తులు పుట్టుకొస్తున్నాడు. తెలుసా మీకు? ఈ మధ్య ఇశ్రాయేల్ దేశంలో ఎనుక మెస్సే అని ఒక ఆయన వచ్చాడట. ఎనుక మెస్సే అంటే వీళ్ళంతా ఎవరంటే మోసగాళ్ళు. ఆ కాలంలో నేను క్రీస్తు అంటే నేను కాదని యథార్థంగా చెప్పిన యోహాను గారిని చూశాము. ఈ కాలంలో ఎంతమంది అబద్ధికులు నేనే మెస్సయ్యని, నేనే క్రీస్తుని చాలా మంది బయలుదేరుతున్నారు. అందుకే దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలి. అదే 1వ యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. యథార్థవంతులకు ఉండవలసిన లక్షణం మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. నేను ఏ పాపము చేయలేదు, నాలో పాపము లేదు, నేను యథార్థవంతులని మోసం చేసే మనసు మనలో ఉంది. కాబట్టి జాగ్రత్త కలిగి మనము ఏం చేయాలి? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుగా చేయును. అంటే మనం పాపాన్ని ఒప్పుకుంటే
ఆయన క్షమించి పవిత్రుడిగా చేస్తాడు. నేను యథార్థవంతులు నీతిమంతు తామే నీతిమంతులు అనే వాళ్ళ గురించి దేవుడు ఇంకా ఏమన్నాడండి? వాళ్ళు నీతిమంతులు కాదని చెప్పేశాడు కదా. అక్కడనే ప్రభువారు చెప్పిన మాట, తామే నీతిమంతులు అనుకున్న నీతిమంతులు కారు. నిజము ఒప్పుకోవాలి, నిజమే చెప్పాలి. దేవుని దగ్గరకు వచ్చేవాడు తప్పు ఒప్పుకునేవాడుగా ఉండాలి తప్ప నేను తప్పు చేయలేదనే వాడుగా ఉండకూడదు. ఖచ్చితంగా ఏదో రీతిన సాతాను మనల్ని తప్పు చేపిస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు దేవుని క్షమాపణ అడుక్కుంటూ, దేవునికి లోబడుతూ, మన పాపాలు ఒప్పుకుంటూ, దేవుని చేత క్షమించబడుతూ వెళ్ళిపోవాలి. అలాగని దేవుడు క్షమిస్తాడు కాబట్టి చేయాలని కాదు. అక్కడ దేవుడు ఎలాగ క్షమిస్తాడు? పాపము చేద్దామనే ఆలోచన మనకు ఉండకూడదు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని పాపాలు మనకు తెలియకుండా తప్పులు చేస్తున్నప్పుడు అలాంటి వాటిని మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే ఖచ్చితంగా మనము క్షమాపణ పొందుకుంటాం. అందుకే యోబు గురించి దేవుడు ఏం రాయించారండి? ఆయన ఎవరట? ఆయన యథార్థవర్తనుడు. అంటే ఏ రోజుకు ఆ రోజు పాపాలు ఒప్పుకొని మరి బలులిచ్చుకుంటూ తనను తాను, తన కుటుంబాన్ని, తన పిల్లల్ని పరిశుద్ధపరుచుకునే ఒక గొప్ప లక్షణం యోబు గారిలో కనబడుతుంది. అందుకే ఆయన యథార్థవర్తనుడు అన్నాడు తప్ప ఆయన పాపము చేయలేదు అనలేదు. అక్కడ ఎందుకు యథార్థవర్తనుడు అన్నాడంటే తప్పు ఒప్పుకుంటున్నాడు, తప్పు జరగకుండా చూసుకుంటున్నాడు. కొన్నిసార్లు తప్పు జరిగినా ఒప్పుకొని దేవుని చేత క్షమాపణ పొందుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ సంఘము క్రీస్తు తన స్వరక్తం చేకున్న ఈ సంఘము ఎలాగుండాలండి? ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి, ముడత లేకుండా ఉండాలి. ఎందుకంటే వధువు వరుడు కదా. వధువెవరు? సంఘము. వరుడు యేసుక్రీస్తు. ఆ వరుడు రాబోతున్నప్పుడు ఆ వరుడు నిన్ను చేసుకోవాలంటే, నిన్ను తీసుకుపోవాలంటే నువ్వు ఎలాగుండాలి? వధువుగా సంఘం ఎలాగుండాలండి? దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతూ ఉండాలి, పరిశుద్ధంగా జీవిస్తూ ఉండాలి, ఎలాంటి ముడత లేకుండా ఉండాలి. ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు చూడండి, మంచి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి చూడండి సంఘం గురించి. ఎఫెసీ పత్రికల్లో, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ భార్యాభర్తల బంధం గురించి చెబుతూ ఇమీడియట్ గా సంఘం గురించి చెప్తా ఉన్నాడు. 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఆ సంఘము ఎవరండి? ఆ సంఘము మనమే కదా, మనమే ఆ సంఘము కదా, మనమే వధువు కదా. కాబట్టి ఆ సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మన ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట ఆ సంఘాన్ని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము, అంటే వాక్యం అనే స్వరముతో మనం ఏం చేస్తున్నాడు? సంఘముకు వచ్చిన తర్వాత కడుక్కుంటున్నాడండి. వాక్యమైన స్వరంతో మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నీతిమంతులు అనుకోకు, నువ్వు తప్పు ఒప్పుకో, నీ తప్పు ఒప్పుకొని నీ పాపాలు కడిగి వేసుకోమంటున్నాడు. అందుకే, ఎందుకంటే మనలో పాపం ఉంటే పరలోకము రానియడండి. మనలో పాపం ఉంటే దేవుడు పరలోకము రానియడు. కనుక ఏం చెప్తున్నాడంటే వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి, అంటే పవిత్రపరచడం అనేది కంపల్సరీ కనబడుతున్నది. అంటే పాపం లేకుండా ఉంటేనే వధువుని ఆయన స్వీకరిస్తాడు. ఎందుకు? వరుడు పరిశుద్ధుడు గనుక, రాబోతున్న వరుడు పరిశుద్ధుడు గనుక వధువు అనే సంఘము పరిశుద్ధంగా ఉంటేనే స్వీకరిస్తాడు. అందుకే అదే చెప్తున్నాడు అక్కడ, ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసు ప్రభువారు చేసిన త్యాగమే అందుకు కదా. ప్రభువారు చేసిన ఆ బలి యాగం అందుకే. ఎందుకు? సంఘము ఎలాగుండాలి?
నిర్దోషముగా ఉండాలి. ఎందుకంటే ఈ సంఘము సత్యానికి స్తంభము కదా. సత్యానికంటే వాక్యానికి స్తంభము లాంటిది సంఘము. ఇలాంటి వాక్యముతో మనల్ని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, వాక్యముల స్వరముతో మనందరితో మాట్లాడుతూ ఉంటాడు సేవకుల ద్వారా. మరి మాట్లాడుతూ మనం ఏ పవిత్రత అయితే, ఏ మంచి అయితే, ఏ దైవభక్తితో కోల్పోయామో అవన్నీ తిరుగు పొందులాగా మన వాక్యముతో మాట్లాడి ఏం చేసుకుంటుంటాడు, సరి చేసుకుంటూ ఉంటాడు. సరి చేయబడే గుణం మనకు ఉండాలి. నేను కరెక్ట్ అనుకోకూడదు. ఎవ్వరు భూమి మీద కరెక్ట్ కాదండి. ఒక యేసు ప్రభు మాత్రమే కరెక్ట్. మనిషి అవతారిగా పుట్టిన మనుషులందరూ ప్రభు మాత్రమే, ప్రభు ఒక్కడే కరెక్టు. తండ్రిని దేవుడు కరెక్టు, పరిశుద్ధాత్ముడు కరెక్టు, బైబుల్ కరెక్టు. మిగతా ఎక్కడో ఏదో ఒక రీతిగా ఏదో రకమైన పాపము ఖచ్చితంగా దేవునికి కనబడుతుంది. కాబట్టి మనలో ఉండవలసిన స్వభావం ఏంటి అంటే, ఒప్పుకునే స్వభావం ఉండాలి, కప్పుకునే స్వభావం ఉండకూడదు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి తప్ప మళ్ళా పాపం చేసుకుంటూ వెళ్ళిపోదు. దాని జోలికి పోకుండా తప్పించుకుని ఒక లక్షణం మనలో ఉండాలి. ఆ పాపమును పడిపోకుండా తప్పించుకునే జ్ఞానం ఉండాలి మనకి. ఇవన్నీ ఉండాలంటే మనలో ఏముండాలి, వాక్యం ఉండాలి. ఆ వాక్యం అనే స్వరమే ప్రతి ఆదివారం సంఘములో మనందరితో మాట్లాడుతున్నది. ఎందుకు మాట్లాడుతుందంటే, ఎక్కడో ఒక దగ్గర నిన్ను మోసం చేసే శక్తి లోకములు ఉంది కనుక, నిన్ను భ్రమలోకి తీసుకువెళుతుంది కనుక, నిన్ను మరలా సర్దిద్దుకొని మరలా పరిశుద్ధుడిగా, పవిత్రులుగా, నిర్దోషులుగా చేయుటకే ఈ సంఘ కూడిక కూడుకోవడం అనేది దేవుని ఆజ్ఞ. ఇది ఆచారము కాదండి. ఆదివారము సంఘముగా కూడుకోవడం అనేది ఆచారము కాదు, ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏంటండి? దేవుడు చెప్పిన కమాండ్. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా నువ్వు చేయవలసినదే. అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటాడు. అంటే దేవుడు చెప్పింది చేయకపోతే అదే పాపం. అందుకే చాలాసార్లు చెప్తా ఉంటాను, ఎవరైనా సరే సంఘానికి రాకుండా మానుకోవద్దండి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఆదివారం ఎలాగైనా సంఘ కొడుకులో మనమంతా ఉండవలసినది. ఇది ఆజ్ఞ. ఎందుకంటే అసత్యంలో ఉన్న వాళ్ళేమో టెన్షన్కి వెళ్ళిపోతారు. వాళ్ళకు వాక్యము చెప్పబడదు, అక్కడ సత్యము తెలియదు, మనోతి వెలిగించబడము, మారు మనసు ఉండదు. అయినా టెన్షన్ మళ్ళీ ఆదివారం వెళ్ళిపోతారు. మరి ఇంత సత్యం తెలిసిన మనం ఎలాగ ఉండాలి? మనం ఇంకా టెన్షన్గా సంఘంలోకి రావాలి. వచ్చిన మనము, వధువుగా ఉంటున్న మనము, వరుడు రేపన్నాడు రాబోతున్నాడు. ఆ వరుడు మనల్ని స్వీకరించాలి. మనని వరుడు పరలోకం తీసుకుపోవాలంటే మనలో ఏముండాలి? యథార్థత, మనలో పవిత్రత, మనలో నిర్దోషితత్వం ఉండాలి. ఎందుకంటే అవన్నీ దేవుల్లో ఉన్నాయి. ఆయన యథార్థవంతుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నీతిమంతుడు. అవన్నీ మనలో ఉంటేనే ఆ వారసత్వం మనకు వస్తుంది. అప్పుడే అతిథిగా మనల్ని పరలోకంలో గౌరవిస్తాడు. అర్థముంది దేవుని బిడ్డలారా? మనము అతిథిగా మనిషికి పరలోకంలో గౌరవం అంటే ఆలోచించండి. అలా ఆ గౌరవం మనం పొందుకోవాలంటే మనము యథార్థవంతులుగా, నీతి ప్రవర్తన కలిగి, నిజమే చెప్పుతూ పరిశుద్ధమైన జీవితం జీవించుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే మనిషికి యథార్థత తెచ్చే గౌరవం ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ భూమి మీదనూ గౌరవించబడుతూ యథార్థంగా ఉంటే దేవుడు కూడా నిన్ను పరలోకములో అతిథిగా గౌరవించి నిన్ను ఆ సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు. గొప్ప దేవుడవునైనా గొప్ప మాటలు ఈ దినానం అందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. మాకు ఎన్నో రీతిలుగా మీరున్న పరలోకం ఇవ్వడానికి, ఎలా ఉంటే మీరు ఇస్తారో, మేము ఏం చేస్తే ఆ పరలోకం వస్తామో ఎన్నో రీతిలుగా పరిశుద్ధ గ్రంథంలో రాయించి, మీరు రాయించిన మాటలన్నీ కూడా మాకు నేర్పిస్తూ మమ్మల్ని ఆలోచింపచేస్తూ
ఏ రోజుకు ఆ రోజు, ఏ ఆదివారంకి ఆదివారము మమ్మల్ని అందరూ కూడా బలపరుస్తూ వాక్యమున స్వరముతో మాట్లాడుతూ సర్దితో నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. ఈ దినాన నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. అవును తండ్రి, మీరు యథార్థవంతుడు కనుక మమ్మల్ని కూడా యథార్థవంతులుగా ఉండామని మీ కోరిక తండ్రి. అలా ఉంటామనైనా శక్తిని దయచేయండి తండ్రి. ఇప్పుడు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ హృదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వినబోతున్నందరూ హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.